దేవుని కాయాలి. ఆ పిల్లలు రాత్రులు మేలుకొని అవసరాన్ని జాగ్రత్త చేయడానికి అవన్నీ బలపరచడానికి స్తోత్రించుదామా. మన జనాలకు హృదయంలో డ్రిల్ అయ్యారు. మా వచ్చేవాడు సూత్తేవారు డ్రిల్ అయ్యారు. 16 ఏమో డ్రిల్ అయ్యారు. హృదయంలో దాని నుంచి ఆసక్తి ప్రేరేపణ. మన ఆలయం చుట్టూ ప్రక్రియ పడుతున్నారు. ఎలా ఉండి చూసొద్దాం పోయి చూసి ఏదో చేతిలో గ్లాస్ బుక్కులు మజ్జిగ ఇస్తాం ఎండకి ఎండిపోతున్నారు. కాస్త ఏమైనా సర్బత్ చూస్తాము తాగడానికి. ఏమైనా కొంచెం పులుసు నీళ్ళు అంటే నిమ్మరసం చూద్దాం. ఎంతో పనిచేస్తుంది. 50 మంది అనేక రకాల పనులు చేస్తా ఉన్నారు. చాలా విధాలు కూడా ఖాళీగా ఉండట్లేదు. ఆ రాళ్ళు మోపించడం, ఈ రాళ్ళు మోపించడం, ఆ చెట్లు కాబట్టడం, మొక్కలు చేయించడం, భూమి సదువు చేయించడం, ఒక్కొక్కటి రూపకల్పన మారుతూ ఉన్నాయి. చుట్టూ శుభ్రం చేయడం, చెట్లు మొక్కలు పెరిగేయడం, ఏదో విధమైన పనులు చేస్తుంది అన్నారు. నాకు స్ఫూర్తి చేస్తున్నారు. రోడ్డు శుభ్రం చేయడం, హాల్ శుభ్రం చేయడం పైన ఈ మరమ్మతులు 4.5 సంవత్సరాలు ఆగిపోయినాయి. ఏదో జరుగుతుంది 4.5 సంవత్సరాలుగా కొన్ని పనులు చూసినప్పుడు బాధ. ఆ విలువైన వస్తువులు పాడవటం, బిల్డింగ్ పాడవటం. అదో మీకు ఇల్లు అయితే ఎంతో జాగ్రత్త చేసుకుంటారు. ఇంట్లో కట్టుకులు ఎవరికైనా కొట్టుకుంటారు. ఫేక్ మీద విడిచిపెట్టేశారు. ఆ చెదారం అంతా రూములు, సిస్టర్ రూముల పైన వ్యాపారం పడి చెత్త చేరిపోయి నీళ్లు లోపలికి వచ్చి నీళ్ళు వస్తుంది. వర్షం వస్తే సిస్టర్లు కొట్టుకుంటారు, మాత్రం మూలలు కొట్టుకుంటున్నారు. వీళ్ళు దాన్ని దాతరిచిపోయి ఏంటంటే విషయాలు పైకి పిల్లలు ఎక్కిస్తే జాతకం బయటపడింది. వ్యాపారం పడి అంటే గొప్ప తెలిపి అవన్నీ తీయించేసి శుభ్రం చేయించి ఒక రేగు చీలిపోయింది. దానికి సిమెంట్ వేయించారు. ఇప్పుడు బాగుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బ్రదర్ కారుతుంది అంటే దాని వాళ్ళు కూడా స్లాబ్ ఇచ్చారు. ఇది వాళ్ళ ఉద్దేశం. కారుతుంది కూర్చోడానికి స్థలం లేదు. ఇవన్నీ చెప్తే దానికి తీసి స్లాబ్ వేయాలి. ఇది వాళ్ళ ఉద్దేశం. పిల్లలు మీ కోరుకుంటారు. తల్లులు తెలుసు ఇంటి నడపడానికి ఇల్లు కుటుంబాలు తెలుసు. ఒక తండ్రి నడుపుతా, డాడీ నాకు 2 తీసే డాడీ, నేను ల్యాప్టాప్ తీసే డాడీ, నాకు మంచి మొబైల్ తీసే డాడీ. ఆ ఇల్లు నడిపే వ్యక్తికి తెలుసు. నిలబడితే చేత 50-60 వేలు వస్తుంది. ఈలోపు 1వ తారీఖు అంటుంటానే ఈ మధ్య తరగతులుగా 1వ తారీఖు వచ్చే తెలిసిపోయింది. 1వ తరగతులు 2వ తరగతి 3వ తరగతులకి ప్రమోషన్ పోతుంది. ఈ మధ్య తరగతి ఏనాడు అది అట్లే ఉంటుంది. మన ఫేతు కూడా మధ్య తరగతి ఫేతు అది కడితే బాగుంటుంది, ఇది కడితే బాగుంటుంది. నేను అనుకుంటా ఉంటే పిల్లలు అనిపిస్తుంది. నాది చేస్తే బాగుంటుందా, ఇది ఇంట్లో కడితే బాగుంటుందా, ఇది ఇంటి చేస్తే బాగుంటుంది, ఇది ఇంట్లో కానీ వాచ్ చేస్తే బాగుంటుంది, ఇది ఇంటి చేస్తే బాగుంటుంది. అన్నీ చూసి నవ్వుకుంటా ఉంటాం. చేద్దాం వాళ్ళ ఆసక్తి పెంచుకోవచ్చు. వాళ్ళ ఆసక్తిని వాళ్ళు అభివృద్ధి. ఎందుకంటే అన్నప్పుడు ఏం చేయించుకోవాలి, మిగతా చెప్పలేము, ఎవరి దగ్గర పోలేము, అడగలేము. ఏదైనా స్వాతంత్రం వచ్చి నన్ను అడగవచ్చు. ఎప్పుడైనా ఏ సమయంలో నన్ను అడగవచ్చు. అది కడతాం, ఇది కడతాం, అది చేద్దాం. కానీ మన ఫీతం అన్ని రూపురేఖలు శుభ్రంగా మారి నీటిగా కట్టబడినట్లు దేవుడి ద్వారా తెరిచినట్టు నడుచుగా స్తోత్రించుదాము. తండ్రి స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసుప్రభా స్తోత్రం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఇవాళ జరిగే సేవలన్నీ ప్రభు నడిపించినట్టు స్తోత్రించుదాము. గట్టిగా చెప్పండి స్తోత్రాలు. స్తోత్రం తండ్రి. కడప ఏ ఫేత్ కూడా చాలా బాగలేదు. పైన నుండి కింద వరపిస్తే చెత్త, చెదారం, దుమ్మి, ధూళి, బూజు, పుస్తకాలు మొత్తం మనం ఓపెన్ చేసి కొట్టి ఆశ పెడతారు కోస్తారు.
దుమ్ము చాలా ఒకరోజు నేను ఈ పనులను చేయించాలి. ఫేతో అంతా శుద్ధీకరణ పెట్టాలి. రోజు శుద్ధీకరణ ఫేతో ఇస్కియా రాజు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చేశాడు. ప్రైజ్లా వాళ్ళ నాన్న చాలా ఉన్నత స్థలాలు, బలిపీఠాలు, ఇంకా చాలా వస్తువులన్నీ అక్కడక్కడ ఊడ్చిపెట్టాడు. ఇప్పుడు ఇచ్చిగా వచ్చి శుభ్రం చేశాడు. ఇట్లా మన యొక్క మందిరం కూడా కొన్ని పనులు అంటే నిలబెడతాడు. శుద్ధీకరించాలి, నీట్గా పెట్టండి, బాగుంటుంది ప్రకటిస్తాను. వీటితో అంతా శుభ్రం చేయాలి. స్తోత్రించుదామా. చూడండి, ఫేతుకి మనం బైబిల్ స్టడీకి ఆదివారం పూటలకు వచ్చేసినప్పుడు చాలామంది తలకాయ నొప్పులు ఉంటుంది. ఎక్కువ తలకాయ నొప్పులు కొంచెం కష్టం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది. ఒక వారం చూస్తే చాలా డీలా పడినట్టు ఉంటుంది. ఇవన్నీ అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఎందుకంటే వాక్యాలు తగిలినప్పుడు ఎట్లుంటుందంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, నొప్పిగా ఉంటుంది. అదేం చెప్పేది కాదు, దేవుడు చెప్పేది. నీ ఎవరు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు చెప్పి నేను ప్రసంగం చేసేది. దేవుడు నడిపి అప్పగించుకుంటా ఉంటాం. బైబిల్ స్టడీ అంటే దానికి కొన్ని సమయం గంటలు కేటాయించి ధ్యానించి ప్రభుని అడిగి ప్రార్థనలు కనిపెట్టి ఆ పిమ్మటి వాక్యానికి మనం వస్తాము. కొన్ని సందర్భాల్లో వాక్యాలు మిమ్మల్ని ఖండించినట్టు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి చాలా సంతోషంగా ఆనందంగా ఉండే వాక్యాలు ఉంటాయి. చాలా విశ్వాసంగా పలుకులు ఉంటాయి, ఆదరణలు పలుకులు ఉంటాయి, కొంచెం ప్రేమగా ఉంటాయి, ఉద్యమం ఉంటాయి, బలం ఉంటాయి, ఆదరణగా ఓదరగా ఉంటాయి. కొందరిని ఖండించినట్టు ఉంటాయి. కొన్ని చెంప పట్టించి బ్రదర్ డైరెక్ట్ కొట్టినా పర్లేదు, కానీ ఇట్టే కొట్టాడని చాలా బాగా కొందరికి ఈ వాక్యం పలాని వ్యక్తికి నలుగురు కూడా ముగిస్తారు. ఆ ప్రశ్న దగ్గర వాళ్ళందరూ ఆ చూపులు చూస్తారు. ఆ చూపే పెద్ద కష్టం. భర్త కొట్టింది పెద్ద విషయం కాదు, కానీ ఎవరు చూస్తే బాగా ఒకటే జగన్ సిస్టర్ భర్త లెస్ కొట్టాడు, కాలు కిందేసి పైనేసి మళ్ళీ కొడతారు. మూడు కదా కొట్టింది కొట్టించుకుంటారు. అప్పుడు దాకా ఏడుగా, కానీ ఎవరు చూసి ఏడుపు వస్తుంది? తోడి కూడా ఇంకో చిందర మందరంగా అట్లా ప్రసంగం బాగానే ఉంటుంది. కానీ నలుగురు ఒక రకంగా చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. తెలుసుకోవాలి. కొన్ని వాక్యాలు వాళ్ళకి తగిలినట్టు ఉంటాయి, గదించినట్టు ఉంటాయి, బోధించినట్టు ఉంటాయి. మేము ఎప్పుడు ఒకే రకంగా ఉంటాం. మాకేం చెప్పుకుంటాం కదా, ఎప్పుడు ఒకే రీతిలో ఉంటాం, చెప్పుకుంటా ఉంటాం. తెలుసుకోవాలి. కనుక ఈ దినాలలో దేవుడు మనకిచ్చే ఆలోచనలు మన జీవితాన్ని ఆశీర్వాదం. ఇంటికంటే ఇష్టపడే పడతారా, నన్నే తిట్టాలా, నన్నే గద్దించాలా, నన్నే సరి చేయాలా, నా జీవితం ఇంకా మార్చాలని ప్రార్థన చేసుకుంటారు. చాలా సంతోషం ఉంటుంది. లేకపోతే ఎప్పుడు మేము స్కూల్ తింటే ఉంటే ఎప్పుడైనా గద్దించినప్పుడు అంతా మనుషులు ఏడుస్తూ పోతూ ఉంటారు. వాళ్ళు అన్నం పెట్టరు, భర్తగా అన్నం పెట్టరు, వాళ్ళ అన్నం తినరు, నేను బ్రదర్ నిల్చోనే నేర్చుకుంటారు, ఏడుస్తూ ఉంటారు. ఈ రాత్రి సమయంలో ఒక వాక్యం చదువుకుందాం. పరమ గీతములు 5వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. 5:11 తమిళ్లో, తెలుగులో చదువుకుందాం. அவர் தலை தங்கமாயிருக்கிறது, அவர் தலைமை சுருள் சுருளாயும் காகத்தை போல் கருமையாயும் இருக்கிறது. చూడండి, గత వారంలో అతని శిరస్సు అపరంజి వంటిది అని చదువుకున్నాం. అపరంజి అంటే దైవంతో, అపరంజి అంటే అమూల్యమైన తలంపులు, దైవంతో
వాక్యము జీవితంలో సర్వశక్తులు 4 అంశాలు గత వారంలో మనం చదువుకున్నా. అతని యొక్క తల వెంట్రుకలు, ఆయన తల బంగారం ఉంటుందని విశ్వాసంతో కూడిన అనుభవాన్ని చదువుకున్నా. ఈ రాత్రి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతని తల వెంట్రుకలు, ఇక్కడ ఒక శూలమతి ప్రభువైన యేసుక్రీస్తును బహుగా జాగ్రత్తగా ఎరిగినదై యేసుప్రభు యొక్క రూపం, యేసుప్రభు యొక్క దేహం, యేసుప్రభు యొక్క శరీరం ఒక్కొక్క భాగాన్ని చక్కగా వివరిస్తున్నారు. ఆమె అంత బాగా చదువుకున్నారు. చాలామంది ఏం చదువుకున్నామని అడిగితే నేను ఎంబీబీఎస్ చదివాను, ఎంసీఏ చదివాను, బీటెక్ చదివాను, ఎంటెక్ చదివాను, చాలా చదువులు దినాల్లో ఉంటున్నాయి. ఇంటి ముందు కూడా చదువుకున్న క్వాలిఫికేషన్ రాస్తారు. పెళ్లి పత్రికలలో కింద భాగంలో వాళ్ళు ఏం చదువుకున్న రాస్తారు తెలుస్తారు. ఒకటి మీరు ఇంగ్లీష్లో ఏ రాయండి, ఒక ఏ రాయండి, ఇంగ్లీష్లో ఏ రాసుకుంటారు, కింద భాగం సు తెలుగులో రాసుకుంటారు. ఏమైంది? ఇంగ్లీష్లో ఏం రాయండి, క్యాపిటల్ లెటర్లో ఏం రాయండి, కొంచెం పెద్ద అక్షరం బోల్డ్ లెటర్, బోల్డ్ లెటర్ ఏ, తెలుసు అని రాయండి. అదేమైంది? బావి ఏదైంది? ఏమైందమ్మా? కొంచెం ఏమైంది? యేసు. నన్ను అడిగితే నేను కూడా మీరు ఏం చదువుకోవాలని అడిగితే నా క్వాలిఫికేషన్ అంటే యేసు. వాళ్ళు ఏసీ రూమ్లలో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో, మంచి మంచి బిల్డింగ్లలో, మంచి యూనివర్సిటీలో, మంచి మంచి కాపిటల్ కాలేజీలో, కాపిటల్ యూనివర్సిటీలో చదువుకుండొచ్చు. కానీ యేసు చదవాలి. ఏం చదువుకున్నారు? వాళ్ళు చదువుకున్నారు. ఆ చదువు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గర్విష్ఠులుగా చేసింది, అహంకారులుగా చేసింది, వేషధాలుగా చేసింది, భక్తిహీనత నేర్పించుకున్నది, అతిశయం నేర్చుకున్నది. ఆ కాలేజీలో వాళ్ళు యేసును ప్రకటిస్తారా, తగ్గింపు ప్రకటిస్తారా? ప్రేమ, దయ, కనికరం, జాలి, కనికరం, దైవత్వము, దీనత్వము, తగ్గింపు, ఇవన్నీ బైబిల్లో అతని దగ్గర నేర్చుకోవాలి. నా విషయంలో మంది నేర్చుకున్న అనుభవం యేసు నేర్చుకునేదాన్ని. అతని నేత్రం, అతని కళ్ళు, అతని కాళ్ళు, అతని కర్రలు, అతని వైఖరి, అతని దేవత, ఏమీ చెప్తున్నాము యేసు ప్రభు గురించి. నీవు నేను కొంచెం చదువుకోండొచ్చు, కానీ ఎవరైనా అడిగి చదివితే మీరు ఏం చదువుకున్నారంటే యేసు, నేను యేసుని చదువుకున్నాను చెప్పండి. క్వాలిఫికేషన్ కింద ఏమంటే యేసు. మాస్టర్ గారు నేను చెప్తున్నాడు, నేను చదువుకున్నది ఏంటంటే ఫిలిపికి రాసిన పత్రికలో మాటలున్నాయి. తులసి ఇవ్వబడి, విసర్జింపబడిన, బలహీనని, తుణీకరింపబడిన అని అన్ని క్యాపిటల్ లెటర్లో తెలుగులో ఇంగ్లీష్లో పెట్టాడు అనమాట. అలాగే మన జీవితం యేసుని చదువుకోవాలి. చదువుకొని మనమే ఇతరులకు ఒక పత్రిక, మనమే ఒక పత్రిక, మనం మ్యాగజైన్గా మారాలి. తల్లి అది చదువుకోవాలి. ఏం చేయాల్సిన లేదు, మన జీవితమే చెప్పాలి. మంచి పరిశుద్ధుడు, దీనత్తుడు, ధారాల మనిషి, దయగల మనిషి. యేసు మనకు తెలియదు, కానీ వీళ్ళు చూస్తున్న యేసు అంటే తెలియదు. గాంధీ మహాత్ముడు చాలా బైబిల్ బాగా చదివాడంట. యేసు చాలా మంచి యేసు బైబిల్ బాగా చదివాడంట. విశేషం కొండ మీద ప్రసంగం అంటే చాలా ఇష్టం అంట. అప్పుడు ఇంత బాగా చదువుకున్న నువ్వు క్రైస్తవుడుగా మారవచ్చు కదా అని ఎవరు అడిగాడంట. దానికైనా అంటాడు, క్రైస్తవుడు ఎవడో నాకు ఒకసారి చూపించండి అన్నాడంట. అప్పుడు నేను యేసు పంపించుకుంటాను, నేను కూడా క్రైస్తవుడుగా మారుతాను. బైబిల్ చదువుతున్నారు, ఆరాధన వెళ్తున్నారు, కానీ యేసును వాళ్ళు కనపడట్లేదు. మళ్ళీ బయటకు వచ్చినాక మన ఇంట్లో ఉన్న ఉద్యోగం అన్నీ కూడా అన్యుల్లాగానే ప్రవర్తిస్తున్నారు. అన్యుల్లాగానే అన్ని క్రియలు, అలవాట్లు అన్నీ లోకరీతిలోనే ఉన్నాయి. యేసు వాళ్ళు లేదు. స్వర్ణంగా చెప్తా ఉంటారు, నేతి బీరకాయలు నీతి లేదంట, పెరుగు తోటకూరలో
పెరుగు లేదంటే పాలపెట్టలో పాలు ఉంటుంది, పేరు పాలపెట్ట, పెరుగు తోటకూర, నేతి బీరకాయ, అవి ఒత్తితే అయ్యే కనపడుతుంది. క్రైస్తవుడు అనేది పేరు పెట్టుకుంటే కాదు, క్రీస్తులో జీవించి క్రైస్తత్వం బయలుపరిచినప్పుడే ఇక్కడ క్రైస్తవుడు. ఇక్కడ చెప్పబడిన వాక్యము యేసు ప్రభువు గురించి ఈశ్వరుడు అంటుంది, అతని తల వెంట్రుకలు కాకపక్ష వలె కృష్ణ వర్ణములుగా, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే అవి కాకపక్ష వలె కృష్ణ వర్ణంలో, అంటే ఒక కాకి కలర్ ఎలా ఉంటుందో అంత నల్లగా ఆయన వెంట్రుకలు ఉన్నాయి. తల వెంట్రుకలు అంటే నల్లగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కాకపక్షం ఉంది, స్పెషల్గా కాకి, తెల్ల కాకి, నల్ల కాకి. అతని తల వెంట్రుకలు కాకపక్ష వలె కృష్ణ వర్ణములుగా నొక్కులుగా కనబడుతున్నవి. ఇవి ఈ నలుపు అనేది చూసినప్పుడు విశేషంగా యవనులకు నల్ల వెంట్రుకలు ఉంటాయి. యవనులకు కొంతమంది యవనులు చూస్తే వెంట్రుకలు చాలా రంగులుగా నొక్కులుగా చాలా విశేషంగా సూళ్ళు అంటారు తెలుగులో, తమిళం రంగులుగా ఉంటారు, ఏలాడుతూ ఉంటాయి. పిల్లకాయలకి వెళ్తారు. ఇప్పుడు నన్ను అంటే చూడలేకపోతుంది, ఎందుకంటే స్పెషల్గా షాంపూ వచ్చిన కానండి రెండింటికి ఊడిపోతూ ఉంటాయి. షాంపూ వచ్చింది ఎక్కువ ఉన్నట్లు ఊడిపోతాను. ఎంత మంచి షాంపూ బయలుపడుతుందంటే అడ్వర్టైజ్మెంట్లో ఎవ్రీ ఫస్ట్ మంతే రావాలి. అది వేసుకున్నప్పుడు ఎందుకంటే తెల్లగానే బాగా స్మూత్గానే ఉంటాయి, ఎండిలు పోతూనే ఉంటాయి. కానీ ఆ రోజుల్లో ఆమదం పెట్టేవాళ్ళు, కొంచెం నూనెను పెట్టుకొని తలకు సర్వ్ చేసుకునేవాడు. అది సీకాయ పడేవాళ్ళు, లేకపోతే ఇంకేమైనా కుంకుడుకాయ పడేవాళ్ళు. ఇట్లా అవన్నీ పోయినాయి. వెండిపోయి షార్ట్గా అంత చిన్నవి అది కోసం పుష్గా వచ్చేస్తే ఎంత దొరికిస్తుంది మంచిదని కోసం నేతలన్నీ కదా పోగొట్టుకుంటున్నారు. ఆ వర్ణం లేకుండా పోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు అతని యొక్క వెంట్రుకలు కాకపక్ష వలె అవి కృష్ణ వర్ణములు, అవి నొక్కులుగా ఉన్నవి. అతని తల వెంట్రుకలు. దీనికి ఆపోజిట్లో కూడా కొన్ని వాక్యాలు వేరే కళలు ఉన్నాయి. దాన్ని కూడా దాన్ని చదువుకుంటాం. ఇవి ప్రభువైన యేసుక్రీస్తు వెంట్రుకలు నల్లగా ఉండటం వలన అది ఒక యవనులకు ఉండే ఒక వర్ణం. లేక యవన కాలంలో ముసలి ఎంటుకలు రాకుండా యవన కాలంలో ఎంటుకలు చాలా నల్లగా ఉంటాయి అన్నమాట. నలుపు యవనులకు ఉంటాయి. దేవుని స్తోత్రం. అందువల్ల భక్తులకు యోహాను యవనుల గురించి చూసినప్పుడు, యవనులు మీరు దుష్టులను జయించినారు అని తాను పత్రికలు రాయించున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. యవనులారా, దేవుని వాక్యం మీలో నిలుచున్నాడు కనుక దుష్టుని మీద జయించుచున్నారు. వాళ్ళు దేవుని వాక్యం అని యేసుకున్నాడు. ఆది వాక్యం దేవుని ఎదురు, ఆ వాక్యమే దేవుడి ఎదురు. దేవుని వాక్యం యవనులలో ఉన్నది కనుక వారు దుష్టుని చేస్తున్నారు. కనుక యవనుల బలము యవనస్తులకు అలంకారమని దేవుని వాక్యం చదువుకుంటున్నాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వాక్యం చదువుకుందాం. 20వ అధ్యాయం 29వ వాక్యం సామెతల గ్రంథం చదువుకుందాం.
యవనస్తుల యొక్క బలం యవనులకు అలంకారం. యవనులు బలంగా ఉంటారు. ఆ బలము బలహీనతలని జయిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరస్సులో ఉంటున్న కాకపక్షమలే నలుపుగా తన యొక్క మెంటులు ఉన్నాయంటే ఒక యవన బలం. యవనుడుగా ప్రభువైన యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. యవనులు దుష్టుని జయిస్తున్నారు, ఎందుకంటే దేవుని వాక్యం వారు ఉన్నది. యవన బలం వాళ్ళకి అలంకారం కనుక యవన బలము వారికి ఒక అలంకారం. చాలామంది యవనస్తులు మనం చూస్తుంటారు. 18 వయసు నుండి దాదాపు 30 వయసులో చూస్తే వారు ఆరోగ్యంగా వారి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకొని వారు పుష్టిగా మంచి వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండటం వల్ల వాళ్ళ అలంకారం బలం చాలా చక్కగా ఉంటుంది. బాడీ స్టైల్ అది ఒకవేళ ఆడపిల్లలు ఉండొచ్చు, మగపిల్లలు ఉండొచ్చు. యవనులంటే ఇద్దరు చెందిన వారిగా ఆ బలంతో ప్రభువైన యేసుక్రీస్తు యవనుడిగా లోకమున్న దినములలో ఆయన ఎదుర్కొన్న శోధనలు ఉన్నాయి. మొట్టమొదటిసారి మొదటి ఆదాము సాతాను ప్రేరేపించి మంచి చెడ్డ తెలుగు వృక్ష ఫలాన్ని తినకూడదని ప్రభు చెబితే వారు అవిధేయంగా మారి ఆ శోధనలో వారు పడిపోయి వారు జీవితంలో మొట్టమొదటిసారిగా ఆత్మజీవ శైలిలో 3 శోధనలలో వారు పడిపోయారు. రెండో ఆదాము దగ్గర కూడా ఇలాంటి ఒక శోధన తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. రెండో ఆదాము యేసు, ఆయన జీవిత ప్రాణి, ఆయన ఆత్మ సంబంధమైన వ్యక్తి, పరిశుద్ధాత్మను జన్మించేవాడు వాడు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఈ సాతాను అపవాది 3 విధాలుగా పరీక్ష తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. కానీ ఆయనలో దేవుని బలం ఉన్నది. అందువల్లే ఆ యవన కాలం అనే దుష్టుని జయించినట్లుగా చూస్తున్నాం. పిల్లలారా చెప్తున్నాడు, యవన కోసం నరులారా చెప్తున్నాడు, చివరికి యవనస్తులారా చెప్తున్నాడు. మీరు బలవంతులు కనుక, దేవుని వాక్యం మీలో నిలుచుతున్నది కనుక మీరు దుష్టుని జయిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సు నలుపుగాను బలముగాను యవనుడుగా ఉండటం వల్ల నిశ్చయంగా యేసు ప్రభు ఈ 3 శోధనలలో చేయించాడు. వారైతే ఆత్మజీవ శరీరంలో మొదట ఆదాము ఓడిపోయాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఓడలేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆ శక్తితో జయించాడు. సర్వశక్తి అన్నప్పుడు దావీదు కీర్తన 91:1లో సర్వశక్తి నీడలో వచ్చేవాడు విశ్రమిస్తారు. కానీ సర్వశక్తి గల నామం ద్వారా నిశ్చయముగా జయిస్తారు. ఈ దుష్టుని జయించడానికి మనకు ఒక విశ్వాసం అవసరమైనది. నమ్ముట నీవలైతే నమ్మువారికి సమస్తం సాధ్యమని చెప్పాడు యేసుప్రభువు వారు. లూకా సువార్త 9వ అధ్యాయం 23 వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 9:23 వాక్యం చదువుకుందాం. నమ్ముట నీవలైతే నమ్మువారికి నమ్ముట నీవలైతే నమ్మువారి సమస్తం సాధ్యమే. మన నమ్మకము దేవుని మీద అంత నమ్మకం ఉండాలి. ఎంత శోధనైనా సరే, ఎంత పోరాటమైనా సరే, మన మీద వీస్తున్న కాలు ఏవైనా సరే, మనం శోధింపబడుతున్న ప్రతి శోధనైనా సరే, నేను చేయించగలిగిన నమ్మకం మనకి ఎప్పుడైతే ఉంటుందో నమ్మువారికి సమస్తం సాధ్యమే. పేతురు యేసు ప్రభు నీళ్ల మీద నడుస్తున్నప్పుడు తన నమ్మకం ఏంటంటే నేను నడవగలను. ఎందుకంటే ఆయన నడిచాడు, ఆయన ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. నేను కూడా నడవగలను అన్న ఒక నమ్మకం కలిగింది. కానీ ప్రయాణం బాగానే ఉంది. కొంత సమయానికి గాలిని తుఫాను చూడడం సాగింది. ఈ లోకమనే జనుల మీద మనం నడుస్తున్నాం. యేసుని మనం ముందుగా పెట్టుకుంటే మన ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే మన మధ్యలో వారి మీరు చూసినప్పుడు
నమ్మకం మనకు కలగాలి. నేను అందరికి చేరగలను, గమ్యం చేరగలను, నా పరువు హ్యాపీగా ఉంటుంది అని పూర్తిగా దేవుని మీద నమ్మకం అనుకుంటారు. అయ్యో మీరు ప్రారంభించి ఎంతోమంది విశ్వాసలే దైవ సేవకులు మీరే పడిపోయారు నా గతి అంటేనే ఎప్పుడు నిరుత్సాహమైన మాటలు, అవిశ్వాస పలుకులు, సందేహమైన పలుకులు లేకుండా గమ్యం చేరగలను, నన్ను చేర్చగల శక్తి అనుకుంది, అంతవరకు నన్ను కాపాడగల శక్తి అనుకుంది, తృప్తికుండా మీ మీద ఆనందంగా నిర్దోషం నిలబెట్టే శక్తి ఆయనకున్నది అని నమ్మకం ఎప్పుడైతే మనకు ఉంటుందో నమ్మువారికి సమస్తం సాధ్యమే. ఈ దృష్టిని జయించాలంటే ఒక నమ్మకం మనకు అవసరం. దేవుడు మనం అలాంటి ఒక శక్తితో నింపాడు. శత్రు బలమంతటి మీదను మనం జయించే అధికారం దేవుడు ఇస్తున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వాక్యం చూసినట్లయితే శత్రు బలమంతటి మీదను మనకు ఒక అధికారం ఇచ్చుచున్నాడని చదువుకుంటున్నాం. దేవుడు మనకు ఒక ఆర్డర్ ఇచ్చినాడు, అధికారం. శత్రు బలమంతటి మీద, శత్రు ఎన్నో బలాలు ఉపయోగిస్తుంటారు మన మీద పడడానికి. నిరుత్సాహ బాణం, అపవాదిన వాడు శత్రువుడు మన మీద అనేక విధములైన బాణాలు వేస్తుంటాడు. అగ్ని బాణం, దాన్ని చల్లార్చుకు మన విశ్వాసం దారి పట్టుకుని దాన్ని జయించాలన్నాడు పౌలు అపోస్తలుడు. మన మీదకు కొన్ని సందర్భాలు ఆయుధాలన్నీ అయిపోయినప్పుడు కొన్ని గంటలు నూనెలు నానబెట్టిన చెల్లులు, కొన్ని గంటలు నానబెట్టిన చెల్లులు అగ్ని రాసి మన మీద వేస్తాడనమాట. అగ్ని బాణాలు మన మీద వస్తూ ఉంటాయి. ఈ అగ్ని బాణాలన్నీ కూడా ఏంటంటే నువ్వు మరణిస్తావు, నువ్వు జీవితం చేయలేవు, ఈ పరిశుద్ధ జీవితం చేయలేవు, ఈ పెద్దకోసం అస్సలు ఉండలేవు. చూడండి, అన్ని సంఘాలు కుప్పలు ఉంటాయి. ఈ సంఘంలో జనాలు అక్కడ పలస అచ్చనగా చూడండి, ఉండలేదన్నా ఈ సేవ ఉండలేదు. పోయి కడపలో నీ సేవకు వెళ్తావు, నువ్వు అబ్బాయి నువ్వు సేవకు వెళ్తావా, పోయిలో చాలా రెట్టులు వచ్చారా, ఇవన్నీ సాధారణ మనుషుల్లో ప్రవేశించి విశ్వాసంలో ప్రవేశించి మన మీద అన్ని బాగా వేస్తుంటారు. ఏ జీవితం చేయలేవు, ఈ క్రిస్టియన్ జీవితం చేయలేవు, ఈ భక్తిగల జీవితం చేయలేవు, ఈ దైవ విశ్వాసతను ఉండలేవు, ఇది సాక్షి జీవితం చేయాలి, విశ్వాస జీవితం చేయాలి, ఒక్క రూపాయి డబ్బు లేకపోతే ఎవరు అడగకూడదు, వస్తూ ఉండాలి, ఏ ఊరికి డబ్బులు పోవాలి, ఎక్కడికి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవాలి, విశ్వాసం కూడా ఇక్కడ ఉండలేవు అని అనేక బాణాలు మనకి వేస్తుంటాడు. కానీ ప్రభుంటాడు శత్రు బలవంతటి మీద మనకు అధికారం ఇచ్చున్నాడు. యవనులు మన దృష్టిని చేస్తున్న వాక్యం మనలో నిలుచున్నది. యవనులంటే నలుపు వెంట్రుకలు గలవాడు. ప్రభు యేసుక్రీస్తు ఒక యవనుడు 30 సంవత్సరాలు ప్రారంభించాడు పరిచర్య. మనలను కూడా దేవుడు ఒక యవన కాలం వలె మనలంటారు, మన యొక్క శిరస్సుల తల వ్యక్తులు నలుపుగా ఉంచారు. మనం కూడా దుష్టుల బలవంతుడి మీద, శత్రు బలవంతుడి మీద అధికారం ఇచ్చినాడు. అధికారాన్ని మన చేతికి ఇచ్చినప్పుడు అధికారం వినియోగించుకోవాలి. ఆ అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దానికి పోరాటం, మన జీవితం ముగించేంత వరకు పోరాడుతూనే ఉండాలి. యుద్ధం ఎప్పుడు ఉంటాయి, యుద్ధం ఉంటుంది, ఓడిపోకూడదు, పరుగులు ఎడతాం ఆగిపోకూడదు, శోధన వస్తాయి పడిపోకూడదు, పరీక్షలు వస్తాయి నిలబడాలి. ఇవన్నీ కరెక్ట్ ట్రాక్లో ఉన్న వాడికి పోరాటం. ఏదైతే దాంట్లో సాగుతున్నాడో, దాన్ని నిలబడుతున్నాడో, దాన్ని రాయిస్తున్నాడో అని పోరాటాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. కనుక ఈ దినాల్లో దేవుడు లేని మనము శత్రువు అంతటి మీదను దేవుడు మనకు బలం ఇచ్చినాడు. యవన కాలంలో ఉంటున్న మనం, లేక యవన కాలంలో ఉన్న ఆత్మీయుతుల ఎదుగుదలలో విశ్వాసం ఉన్న మనము, మనకు ఇలాంటి పోరాటాలు వచ్చినప్పటికీ దాన్ని వాటి బలం మీద మనకు ఒక అధికారం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. అది మాత్రం కాదు, ఈ బలము శరీర ప్రకారం మాత్రం కాదు, ఆంతర్య పురుషుల్లో ఆత్మలో బలపరచబడి మన ఆ దృష్టిని జయించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చదువుతున్నాను.
మనం బలపరచినట్లుగా ఆయన ఆత్మ ద్వారా బలపరచబడాలి. బాహ్య పురుషుడు ఉన్నాడు, కృషించిపోతుంది. కానీ మనలో తెలియని ఒక ఆంతర్య పురుషుడు ఉన్నాడు. ఇవన్నీ దినదినము ఆత్మ చేత బలపరచబడాలి. 2 కొరింథీ 4:18 అనుకుంటున్నాను. మీ ఆంతరిక పురుషులో నూతన పరచబడినట్టు ఒక మాట ఉంది, చూడండి. 16. మా బాహ్య పురుషుడు కృషించులను దినదినము నూతన పరచబడాలి. దినదినం నూతన పరచబడడానికి విలాపవాక్యం 3:23 చదువుకుంటున్నాం. అనుదినము ఆయన కృప నూతనం ఉన్నది. ఆ నూతనమైన కృపని బలముతో నింపబడుతున్నప్పుడే మనం చేయించేదాం. చాలామంది కష్టమండి పరిచర్య, విశ్వాస జీవితంలో కష్టమండి అంటారు. అసలు చాలా తేలికని నేను చెప్పగలను. చాలా తేలికది. ఎట్లా తేలికంటే, ఒక ఉపాధ్యాయుడు ఏం చెప్తాడంటే, ఏ రోజు పని ఆలోచించి పెట్టించి, ఈరోజు స్కూల్కి వెళ్ళాం, హోంవర్క్ చేయమని చెప్పారు, అది రాత్రి ముగించాలి, రేపు చూద్దామంటే ఏమైపోతుంది, పెండింగ్ అయిపోతుంది. ఏ పనిని సరే ఆఫీసులో కానీ పై అధికారులు ఏ రోజు పని ఆలోచించి పెట్టు. అలాగనే ప్రతిరోజు దేవుడి దగ్గర కృప పొందుకోవాలి. ప్రతిరోజు కృప పొందాలి. నా లైఫ్లో చెప్పగలను, ప్రతి 4 గంటల పండుగ నాకు. ప్రతి 4 గంటలకు పండుగ. ఏ రోజైనా మీరు కనిపెట్టైనా మీరు ఆ గేట్ దగ్గర ఆ పక్కన ఈ పక్కన మిద్దులు మీరు చూడండి. మీ సేవలో 4 గంటల ప్రార్థనలు ఎలా ఉంటున్నాం. 4 గంటల ప్రార్థన వస్తే సోదర డాక్టర్ కాకుండా అట్లున్నాం. 4 గంటల ప్రార్థన అంటే మాకు ఎప్పుడు 4 గంటలు, 3 గంటల నుండి ఒకే పోరాటం. 4 గంటల ఎవరు అక్కడ ఉన్నాడు, మహేశ్వరుడు ఒకడున్నాడు, పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు, చాలా లాగుతున్నాడు, పంచి లాగుతున్నాడు, లింగి లాగుతున్నాడు, అయ్యో రమ్మంటున్నాడు, చిప్ప పట్టుకుంటున్నాడు అని ఆకర్షిస్తున్నాడు. ఆయన ప్రతి 4 గంటలకి కరెక్ట్ 3:50 కూర్చున్నాడు. 2 పాటలు ఎట్లుంటుందంటే, ఫస్ట్ హాట్ సూప్ తాగినట్టు, సూప్ తాగినట్టు ఉంటుంది. సూప్ తాగినట్టు ఉంటుంది. అప్పుడు సూప్ తాగినట్టు, సూప్ ఎందుకు తాగి తెలుసా, ఇంకా అంత వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోతుంది. సూప్ తాగితే కొంతంత బాగుంటుంది, నీట్ నుండి ఎంత బాగుంటుంది. ఆ విన్న డ్రై ఐటమ్స్ కానీ మటనా, చికెనా, లేకపోతే ఇంకేం సంబంధించిన అన్ని ఐటమ్స్ తిప్పుకుంటే తింటా ఉంటుంది. ఈలోపు ఏం కావాల్సింటే బిర్యానీ, సీబీ అంటే చికెన్ బిర్యానీ, ఏం పెట్టి మటన్ బిర్యానీ, లేదా ప్రాన్ బిర్యానీ, ఏం బిర్యానీ కావాలంటే ఆర్డర్ అయ్యాలి, లేకపోతే రోటీనా, కడక్కనా, ఏం కావాలని ఆర్డర్ అయ్యాలి. ఈలోపు ఇంకా ఉంది. 4 గంటల ప్రార్థన అనేది నా లైఫ్లో చెప్పుకోగల పండుగ. 4 గంటల ప్రార్థనకు వచ్చి నిద్రపోయి ఆత్మ నింపబడకుండా ఏదో జోక్గా కూర్చోవడం మాకు ఇష్టమే లేదు. అనుదినము ఆత్మచేత బలపరచబడాలి. అప్పుడు క్రైస్తవ జీవితం తేలిక ఉండదు. ఆ రోజు యుద్ధాలను ఆయన చేస్తాడు, ఆ రోజు పోరాటాలు, ఆ రోజుల సహాయం, విశ్వాస జీవితం, ఆ రోజు సంబంధించిన యావత్ మెటీరియల్ వచ్చేస్తుంది. ఆ రోజు సంబంధించిన సైన్యానికి ముందు వెళ్తూ ఉంటాడు. ప్రకారం పూర్వదేవుడు రాజు, మా నాయకుడు పోతూనే ఉంటాడు, నేను ముందు 4 గంటల ప్రార్థన రోజు భావంతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, కృపతో నింపబడుతుండాలి, ప్రకాశం నింపబడాలి. 4 గంటల ప్రార్థనలో కృప పొందుకోవాలి, రోజు ఆ బలం పొందుకోవాలి. అనుదినం ఆంతర పురుషుల్లో దేవుని ఆత్మ చేత బలపరచబడి నూతనపరచబడాలి. కనుక అప్పుడే ఆ దుష్టుని జయించగలరు, సాతాను జయించగలరు, ఆ శత్రువుని జయించగలరు. శత్రువు బలవంతుల మీద అధికారం ఇచ్చాడు. శత్రు సాధారణ ఉంటాడు, శత్రు సాధారణ ఉండడు. వాడు జీవితం చేయించిన వాడికి విరోధం తెస్తుంటాడు. ప్రసవ వేదనతో కష్టపడుతున్న స్త్రీ ఆ శిష్యుని మింగటానికి పక్కన కడసారు, దాని కాళ్ళ కిందే ఉంది. ఆ శిష్యుడు పడగానే తోలు మిగాలి. శిష్యువును మింగటానికి ఎర్రని మహాఘట సర్పము ఆ ప్రసవ వేదన పడుతున్న స్త్రీ కాళ్ళ దగ్గరే ఉంది, ఎక్కడో లేదు, కాళ్ళ దగ్గరే ఉంది. అది మింగేయడానికి సింహాసనం ఏర్పడింది. అంటే అంత పవర్ఫుల్ చేయించి చేస్తున్నాడు ఆ మగ శిశువు. ఆ మగ శిశువు అంత పవర్ఫుల్ లైఫ్ ఉంది కాబట్టి సింహాసనం ఏర్పడింది. అది అనుకుంటుంది రెడీగా పడగానే నాకే చిక్కద్దే అని కాసుకోంది రెడీగా. సాతానుడు ఎప్పుడు కూడా మన జీవితానికి, మన జీవితానికి వెంకటానికి రెడీగా ఉంటాడు. కానీ మన లైఫ్ ఎప్పుడు అన్నింటిలో జీవితం
చేసుకుంటున్నట్లయితే సింహాసనం ఎత్తబడదు. ఎప్పుడు అశ్రద్ధగా ఉండదు. చిన్న చేసిన పావుని, ఎంత చిన్న పాము అంటే ఎందుకు కొట్టాలా? పెద్ద కర్తను కొట్టాలి. చిన్న పావుని చిన్న సైజు కొట్టకూడదు. చిన్న పావుని పెద్ద కర్తను కొట్టాలి. చిన్న శోధన సరే నియమం ప్రకారం పోరాడాలి. నియమం ప్రకారం పోరాడకపోతే కిరీటం లేదు. దేవుని బిడ్డ శత్రు అంతటి మీద మనకు అనుగ్రహిస్తున్నాడు. అంతరింగ పురుషుడు బలం. అంత మాత్రం పౌలు అంటాడు, నన్ను బలపరచు దేవుని నేను సమస్తము చేయగలను. ఎక్కడ చెప్తున్నాం? నన్ను బలపరచు దేవుని నేను సమస్తం చేయగలను. ఫిలిప్పీయులు 4:13 నేను బలపడుతున్నాను తీస్తున్నాను. ఫిలిప్పీయులు చదువు. నన్ను బలపరచు దేవుని సమస్తమును నేను చేయగలను. నన్ను బలపరచు దేవుని సమస్తం చేయగలను. దేవుని బలం అంటే దావీదు భక్తుడు అంటాడు, నీ బలం చేత నేను ప్రాకారం దాటుదును, నీ సహాయం చేత నేను సైన్యంలో ప్రవేశించను. నీ బలం చేత నేను ఒక సైన్యంలోకి వెళ్తా, ఒక ప్రాకారంలోకి వెళ్తా. అందువల్ల దావీదు ఎప్పుడు ప్రార్థనలో యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చూటినను, నరహపు భాషములరిగా వినను. నా శత్రువులు నన్ను చూటినను, నరహపు భాషములరిగా వరదువలె భక్తిహీనులు మోలెను, వరదవలె భక్తిహీనులు మోలెను. విడువకు నన్ను ఎడబాయు దేవా, విడువకు నన్ను ఎడబాయు దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అందువల్ల దావీదు ప్రతిరోజు యెహోవా నా బలం అంటాడు. మేము 4 గంటలు ప్రార్థన చేస్తే ఈ దినమంతా యెహోవా బలమే మనం బలపరచనిపించాలి. నీ బలాన్ని ఆరాధన చేసుకుంటా అంటే 5 గంటల ప్రార్థన పోగానే ఉద్యోగం ఏర్పడుతుంది. కనిపెట్టుకోవడం వల్ల మినీ కనిపెట్టుకోవడం అయిపోతుంది. మినీ బైబిల్ స్టడీ మినీ బైబిల్ స్టడీ అయిపోతుంది. ఏడేమో క్లాస్ అయితే స్పెషల్ క్లాసులు అవుతాయి. ఆ బలం లేకపోతే స్పెషల్ క్లాస్, మామూలు క్లాసులు కాదు, స్పెషల్ క్లాసులు అవుతాయి. దేవుని బలం ఉంటే సమాధానం ఉంటుంది. దేవుని బలం ఉంటే మైండ్ కంట్రోల్ ఉంటుంది. దేవుని బలం ఉంటే విగ్రహశక్తి ఉంటుంది. మన బలంతో పనిచేసామా, మన బలంతో ఏదైనా ప్రయాణం చేసామా, మన బలంతో కార్యం సాధించాలని ప్రయత్నం చేసామా, జీరో అయిపోతుంది. అంత జీరో. అన్ని అనుకూలం ఉంటాయి అనుకుంటాము, అడుగుదంతా ఫెయిల్ అయ్యాయి, అట్ట ఫ్లాప్ అయిపోవాలి. గాడ్ని ఎప్పుడు ముందుగా ముందు పెట్టుకోవాలి. నీవే నా బలం, నన్ను బలపరచు దేవుని సమస్తం చేయగలను. పౌలు ఉంటాడు, నన్ను బలపరచు దేవుని నేను సమస్తము చేయగలను. ఎక్కడ పెట్టిన హాస్టల్ మీటింగ్స్, స్వార్థ కూటాలు, కన్వెన్షన్ మీటింగ్లు, ఆరాధనలు, స్వార్థలు, సభలు అన్నీ కూడా బాగుంటాయి. ఆ రోజు కట్టడాలు ఏమి ఒక ఇంటి కూడా కొన్నట్లేదు. బైబిల్లో అపోస్తుడు యేసు ప్రభు ఒక బిల్డింగ్ కట్టినట్టు, ఒక ఇల్లు కట్టినట్టు, ఒక ఇంటికి కొట్టినట్టు బైబిల్ లేని లేదు. అంత బాడీకి వెళ్ళాలని, అన్ని బాడీలు అంటే డేరాలని. అప్పుడు ఒక డేరా తెచ్చుకుంటారు, పడుచుకుంటారు, కొనుక్కోవడానికి. వాళ్ళకి ఏ బిల్డింగ్ కట్టినట్లేదు. ఫస్ట్ డాన్ గారిని ఇండియాకి రాగానే ఆయన్ని మాస్టర్ మీ రూము బ్రదర్స్కి హాల్ కట్టామని చెప్తా ఉంటే ఆయన అన్ని చూసుకుని వచ్చి బైబిల్ ఇస్తున్నాడు. యశ్వరు కూడా ఆయన ఇలా ఒకరోజు చూసి ఈ కట్టడం ఎంత కట్టబడిందని శిష్యులు చెప్తుంటే ఇది ఒక్కడు కూడా ఉండదని చెప్పాడు. మన మిషన్లో పెద్ద తప్పు జరుగుతుంది. చాలా వివిధ రీతులు బిల్డింగ్ కట్టుకుంటారు. అవసరమే ఆత్మ జ్ఞానంతో అవసరం బట్టి చేయడం కానీ అత్యవసరం అనవసరం చేయగలనని చెప్పాడు. కనుక దేవుడు బలంతో పౌలు గారు అనేక సేవలు పరిచయం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. కలిగి దినాలలో దేవుని బలం చేత యవన కాలంలో యవనలో బలం, ఆ యవన బలం వల్ల కలక
మనుషుని యొక్క బలం కాదు, దైవ బలం, దేవుని బలం. అపోస్తలుడైన తిమోతి క్రీస్తు యేసునందు దేవుని కృప చేత బలవంతుడు కమ్మంటున్నాడు. చదువుతున్నాం 2 తిమోతి 2 మొదటి వాక్యం అనుకుంటాను. చూడండి, 2 తిమోతి 2 అధ్యాయం మొదటి వాక్యం అనుకుంటాను. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కమ్ము. ఉదయాన్నే లేచి కృప చేత బలవంతుడు కావాలి. కృప మనిషి బలం. అందువల్ల దావీదు రాజు అంటాడు, సర్వోన్నతమైన దేవుని కృప చేత నేనేం చేయబడను, కదిలింపబడను, కథలను. నా మీదకి వచ్చే శోధన, నా మీదకి వచ్చే పరీక్ష, నా మీదకి వచ్చే శోధనలు నన్ను గుండె అదిరిపెట్టేట్లు, వణికేటట్లు, పిరితలు పడేటట్లు, పడిపెట్టేట్లు, అనేక వార్తలు, దుర్వార్తలు, ఆ వార్తలు, ఈ వార్తలు నన్ను ఆవరించే సరే కథలను. ఎందుకు కదలంటే సర్వోన్నత దేవుని కృప చేత కదిలింపబడను. హల్లెలూయా. సర్వోన్నతుడైన నా దేవునితో చేరి, సర్వోన్నతుడైన నా దేవునితో చేరి, సతతము తన కృప వెల్లడి చేయ, శుద్ధులతో నింపెను, ఇహలో శుద్ధులతో నింపెను, సతతము తన కృప వెల్లడి చేయ, శుద్ధులతో నింపెను, ఇహలో శుద్ధులతో నింపెను. కనుక దేవుని కృప ఒక బలం, దేవుని వాక్యమే ఒక బలం, దేవుడి ఆహారమే ఒక బలం, దేవుడు ఆనందించడమే ఒక బలం, దేవుని యొక్క సన్నిధిలో పొందే కృపే ఒక బలం. మానవ బలం కాదు. దుష్టుని జయించాలంటే వాడి బలవంతుడి మీద జయం పొందాలంటే యవన కాలం వాళ్ళ యొక్క అలంకారం, వాళ్ళ యొక్క బలమే అలంకారం. దేవుని బిడ్డల మన యొక్క నొస్సుల మీద లేక మన శిరస్సు మీద నలుపు రంగుని ఈ వెంట్రుకలు యేసు ప్రభువును మన మీద అలా కలిగించాడు. మనం బలం పొంది దేవుని సన్నిధిలో ప్రకాశించాలి. దేవుని స్తోత్రం. ఈ నిమిత్తం ఈ యొక్క అంశాన్ని ఎంతో తొలగిస్తున్నారు. రెండవదిగా సాధారణ వృద్ధులకు వెంట్రుకలు నల్లగా ఉండవు, తెల్లగా ఉన్నాయి. ఇది ఆపోజిట్ అయిన వాక్యం అన్నమాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. మహావృద్ధులు కూర్చుని ఉండెను. మహావృద్ధుడు, వృద్ధుడు అన్నప్పుడు ఎట్లుంటుందంటే ఆయన వెంట్రుకలు తెల్లగా ఉంటాయి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వాక్యం చదువుకుందాం. కింద మాట చదువుకుందాం. తలనెరుపు వృద్ధులకు, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. చూడండి, తల వెంట్రుకలు నెరుపు అనేది వృద్ధులకు అలంకారం. కానీ కొందరికి తెల్ల వెంట్రుకలు ఇష్టం అంటుండేది. వయసు వచ్చినా సరే 60-70 తెల్ల వెంట్రుకలు ఇష్టమే ఉండేది. దానికి ఏదో ఒకటి రంగులు పోయాలి. అబ్బాయి నా దగ్గర బయలుదేరి పని చేస్తున్నాడు. అబ్బాయి నాకు చాలా రోజులుగా చేస్తూ ఉన్నాడు. ఆ రోజు ఊరికి వెళ్ళాలి. అతను ఏదో అర్థం దగ్గర బ్రష్ చేసుకుని పుస్తూ ఉన్నాడు. నేనేం చేశానంటే వీళ్ళకి ఎక్కువ పిచ్చి పెడుతుంది, వీళ్ళు మాకు తెల్లగా పూసుకుంటున్నాడు, తెల్లగా రావడానికి ప్రయత్నిస్తాడని చెప్పేసి నేను అక్కడ స్పెషల్ ఆయిల్ ఉంది, ఆయిల్ కానీ పూసుకుంటే తెల్లెంటులు నల్లగా మారిపోతాయి అంటే అయ్యా అన్నాడు. ఇస్తారని శ్వాసం మంచి బాటల్లో దాదాపు ఒక 200 మిల్లీ ఇచ్చాను. వాడు పూసుకుంటా ఉన్నాడు. వాతలు నీళ్ళు పూసుకొని కాకుండా నీళ్ళు పేదాలంటే నల్లగా రాదంటే ఒక్కదాడ వస్తుందా, రోజు పూసుకోవాలి కదండి. ఇచ్చాను, పంపించాను. అది ఎలాంటి ఆయిల్ అంటే బిల్డింగ్ పైన పిల్లర్ బాక్సులు మూసుకుంటూ ఉంటారు. రేపులకి పిల్లర్ బాక్సులు పైన షెంట్రింగ్ కొడితే వాటికి వస్తారు. ఆ ఆయిల్ నేను చాలా పెట్టుకోవాలి. అవి వాడికి ఒక 200 మిల్లీ ఇచ్చి వాడికి ఇచ్చాడు. వాడు ఇంటికి తెగ రాసుకుంటున్నాడు, బెల్లం పెట్టుకుంటున్నాడు. నెల్లం వస్తుంది చూడ, నెల్లం వస్తుంది. అప్పుడు పిల్లగా నాకు ఫోన్ చేస్తాడు, అని పోసుకుంటాను. పిచ్చోడు అయిపోయాడు. మళ్ళీ డ్యూటీ మళ్ళీ వచ్చాను. అది మన పిల్లలు చేస్తున్నాను.
ఎలా సుధాకర్ కళ్ళ చూసినంటే అవుతాం లేదంటే అప్పుడు పబ్లిసిటీ అయిపోయింది. ఇప్పుడు కూడా ఉన్నాను మన దగ్గర దేవుడి స్తోత్రం. ఇప్పుడు కడపలో పనిచేస్తున్నాను, బీలో పనిచేస్తున్నా అబ్బాయి దేవుడి స్తోత్రం. కొంతమందికి తల నెరిపితే చాలా బాధపడుతుంటారు. తల నెరుపు వృద్ధులకు సౌందర్యం, వృద్ధులకు సౌందర్యం తెల్లటిగా ఎంతో బాగుంది. మన పాస్టర్లు చాలామంది తెల్లెంటిగా ఉన్నారు. మన సుందరాజ బ్రదర్ తెల్లెంటిగా ఉంటే ఎంత గొప్పతనం చూడండి దేవుడి స్తోత్రం. ఆ వృద్ధులకి తల నెరుపులు అంటే సౌందర్యం. అది ఒక భాగంలో అది ఒక పరిశుద్ధ తలపు ధవల వర్ణం అని అంటున్నాను. ఏ వర్ణం అది? ధవల వర్ణము. ధవల వర్ణం అన్నప్పుడు అది ఒక దేవుని ఏం చూస్తుందంటే అది పరిశుద్ధత. తెలుగు పడినప్పుడు పరిశుద్ధత. అందువల్ల ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడే ఆయనకు పేరు నిత్యుడు తండ్రి. అసలు శిశువు ఆయన తండ్రి అని పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 9:6 చూడండి. యెషయా గ్రంథం 9:6 చదువుతున్నా. బలవంతుడైన దేవుడు నిత్యుడికి తండ్రి. కుమారుడు శిశువు స్టార్ట్ చేశాడు, కుమారుడు వచ్చాడు, తండ్రికి వచ్చాడు. నిత్యుడికి తండ్రి. ఆయన పుట్టకే జననమే ఆయన వృద్ధుడనే ఒక లైఫ్ ఆయన ఉందన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిత్యుడు తండ్రి. తల నెరిసిన ఆయన, తల నెరిసిన వ్యక్తి దేవుని స్తోత్రం. అందువల్లే తల నెరిసిన వాని ఎదురు లేచి ముఖంలో కనపరచలేదు. యెహోవాకు భయపడే భయము. లేవియకాండం 19:23 చదువు. లేవియకాండం 19:33 చదువు. 23 చదువు. తల నెరిసిన వాని ఎదుట లేచి ఇది యెహోవాకు భయపడే భయం. తల నెరిసిన వారిని ఎదురు లేచి ముఖంగా కనపరచు. అది దేవునికి భయపడే భయం. మన ఇళ్ళలో వృద్ధులు ఉంటారు, దారిలో వృద్ధులు ఉంటారు, కనపడే పెద్దలు, మనకు తెలిసిన వారు బంధువులు ఉంటారు. తల నెరిసిన వారంటే గౌరవించాలి. అలా గౌరవించినప్పుడు ఆయన వాళ్ళ గౌరవించేదానికంటే దేవునికి భయపడే భయం. అది దేవుడికి భయపడే వారికి నీతిస్తుడు ఇస్తాడు, ఆశ్రమపడతారు, కనపరచబడతారు, దీర్ఘాలు ఎన్ని కలుగుతాయి. ఈనాడు ఆ భయము లేనందువల్లనే హఠాత్తుగా మధ్యలో వెళ్ళిపోతున్నారు జీవితాలు. 25, 23, 28, 30 బిలోనే మెడమంతరం పోతున్నారు. కారణం అంటే దేవుడికి భయం లేదు. దేవుడికి భయపడే వాళ్ళు ఏం చేస్తారంటే వృద్ధులు కనపడగానే అబ్బా అదా అబ్బా అని చెప్పి వాళ్ళని పట్టుకుంటారు, కూర్చోబెడతారు, నీళ్ళు ఇస్తారు. ఏం కావాలా, ఏం అన్నం కావాలా, టిఫిన్ కావాలా, నేను తెచ్చిస్తాను, నీకు ఎందుకు కూర్చో, నేను పైన తెచ్చిస్తాను, పైకి ఎక్కలేవు. ఎవరైనా ఉండొచ్చు. అలా చేస్తే ఎవరు చేస్తారు? దేవుడు చేసినట్టే. దేవుడికి ఉపయోగపడేటట్లు అన్నమాట. ఆ వృద్ధులు కనపరచాలి. వాళ్ళు తెలిసిన మాట అది దేవుడిని కనపరిచే ఘనత దేవుడి స్తోత్రం. కనుక ఆ దినాల్లో అనేక సంఘ పెద్దలు 24 సింహాసనంలో 24 పెద్దలు వాళ్ళ యొక్క కిరీటాలు యేసుప్రభు పాదాల దగ్గర పడవేసే ఘనతకు స్తుతికి పాత్రుడు నీవే సాష్టాంగ నమస్కారం చేసే ప్రకటన 4:10-11 వాక్యం చదువుకుందాం. ప్రకటన 4:10-11 చదువుకుందాం. 24 పెద్దలు పెద్దలు, గొప్ప పెద్దలు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని తల నెరిసిన వాని ఎదుట స్తుతికి ఘనతకు పాత్రుడు నరుడు అని సాష్టాంగ నమస్కారం చేసి. అవును, మన దేవుని కనపరిచేవారు ఉండాలి. వృద్ధులను కనపరిచేవారు, తల నెరిసిన వారు కనపరిచేవారు ఉండాలి. ఏది చేసినా దేవుని మహిమ కోసం మనం చేయాలని కూడా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 1 కొరింథీ 10:31 వాక్యంలో ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. మన దేవునికి ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా దేవుని మహిమ పడాలి. చదువుకున్న వాక్య భాగము.
దేవుని ఘనత కోసం, మహిమ కోసం మన దేవుని కనపరిచే వృద్ధులను లేక కళ్ళేసిన వారిని కళ్ళని పెట్టగలిగిన యేసు ప్రభుని మనం కనపరిచే వారు ఉండాలి. మనం చాలా మంది చెప్పుకుంటాం పరలోక తండ్రి అని ప్రార్థన చేసుకుంటాం. కానీ పరలోక తండ్రి అన్నప్పుడు తండ్రికి తగిన మనం ఘనత ఇవ్వాలి. అందువల్ల ప్రభు అంటున్నాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైనా. అలాగే మొదట 6వ వాక్యంలో ప్రభు అంటున్నాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైనా. చదువుతాను. నేను తండ్రిని అయితే వాక్యం మాత్రం, నేను తండ్రిని అయితే ఘనత ఏమంటే మన పరలోక తండ్రి అని పిలుస్తాం. తండ్రి అన్నప్పుడు మన దేవుని కనపరచాలి, ముసలివాడిని కనపరచాలి, తలనేసిన వారిని కనపరచాలా. కనపరిచే విషయం ఏం చెప్పబడుతున్నది? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వాక్యం చూసినట్లయితే, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచము, అది యెహోవాని కనపరిచేదని చెప్తున్నాడు. చదువుకుందాం. యెహోవాని కనపరచాలి. చాలామంది దేవునికి కనపరిచే విధంగా చాలా విధాలు కనపరుస్తుంటాడు. కానీ దావీదు సాములో సొలొమోను అంటున్నాడు, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాని కనపరచు. నీ ఆస్తిలో భాగం అంటే 3 ఇళ్ళుంటే ఒక ఇల్లు దేవునికి ఇవ్వాలన్నా, 3 వాహనాలుంటే ఒక వాహనం ఇవ్వాలన్నా, 4 ఎకరాలు ఉంటే దాంట్లో ఒక భాగం ఇవ్వాలన్నా. దేవుని స్తోత్రాలు చెప్తారు, అంతవరకు బాగా తెలియకలను మామూలు. మిగతా ఎక్కడెక్కడ సంపాదించినన్ని ఒకరోజు విశ్వాసం ఇచ్చారు, బ్రదర్ నాకు చాలా ఆస్తి ఉంది, నేను బాగా వాక్యం చదివాను, నేను ఒక భాగం దేవునికి ఇవ్వాలను. ఏంటి అంటే 54 సెంట్లు ఇస్తారు బ్రదర్, నాకు ఒకే బిడ్డు 2 ఎకరాల పైన ఉంది, దాంట్లో భాగం 54 సెంట్లు ఇస్తాను, మీరు కోరుకుని తీసుకోండి అని చెప్పి నన్ను ఆ పొలం అంతా తిప్పాడు. అప్పటి నుంచి పై భాగం బాగుంటే దేవుడికి ఇస్తే బాగుంటుంది, ఈ భాగం అంటే వెంటనే రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి పక్క రాసిచ్చాను. ఆయన ప్రేరేపించుకున్నట్టు 54 సెంట్లు రాసిచ్చాను. ఇప్పుడు కూడా కాగితం కోసం పెట్టినాను. దేవుడు కనపరిచి దేవుని బిడ్డలు నీ ఆస్తిలో భాగం ఇచ్చి, ఎంతమంది ఇప్పుడు చెయ్యెత్తమంటే చేయగలిగిన బైబిల్ తీసుకెళ్ళిపోతాం. చెయ్యెత్తండి భాగం ఇచ్చారంటే ఇప్పుడు చెయ్యెత్తలు బైబిల్ తీసుకెళ్ళి కిందకి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. దేవుడికి ఇచ్చే ఘనత ఎట్లుంటుందంటే నీ ఆస్తిలో భాగం ఇచ్చేమో అని కనపరచము. దేవుని బిడ్డ నీకు ప్రేరేపిస్తే ఈ వాక్యం నీలో నెరవేరేటట్లు, పరలోకంలో సంతోషపడేటట్లు, ఒకరోజు వచ్చినప్పుడు నా వాక్యం కైకున్న నాకు అనుసరించిన వ్యక్తి నీవే చెప్పండి కూడా దేవునికే ఆ రోజులో దూతలు చెప్పండి కొడతారు. దేవుని స్తోత్రం. దేవుడు కనపరిచే వారిగా ఉండాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 23వ వాక్యంలో, నీ బళ్ళు చేత నన్ను కనపరచలేదు అని అంటున్నాడు. నీ బళ్ళు చేత నన్ను కనపరచలేదే అని అంటున్నాడు దేవాదేవుడు. చదువు. లేదా 43:23 నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. చాలు. కనుక బలుల చేత దేవుడు ఏం చేయాలంటే ఘనపరచాలి. అక్షరాలమైన మేకలు, ఎడ్లు, గొర్రెలు అవి కాదు, మన నోటి ద్వారా వచ్చే స్తోత్రాలే బలులు. స్తుతి అన్నప్పుడు ఒక గొర్రెను వధించినది. స్తోత్రం స్తోత్రం అంటే బలు అనిపిస్తూనే ఉంటాం. లక్షల బలు, ఎంతోమంది ఒక రోజుకి 1000 స్తోత్ర బలు తెలుస్తుంటారు. 1000 స్తోత్ర బలు చిన్న పుస్తకం ఉంది. అద్వితీయుడు స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, అచ్యుత ఆల్ఫాబెటిక్ లెక్క వస్తుందో అలాగే అది చెప్పిందాక చెప్పిందాక న్యూటికల్ రోజు ఆ 1000 స్తోత్ర బలు చెప్పి దాన్ని ముగిస్తారు. వాళ్ళు కంటూ పాటు అయిపోయి మాకు మెమరీ వేస్తుంది, మాకు మీకు అయిపోయి బుక్ చూడకుండా చెప్తూనే ఉంటారు. అలాంటి దేవుడికి బళ్ళు చెల్లిస్తుంటారు. అలాగే దేవుడిని మనం కనపరచాలి. అందువల్ల దావీదు సొలొమోను సమీర్ అంటాడు, నన్ను కనపరిచిన వారు నేను కనపరుస్తున్నాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం నందుదురు. ఎక్కడ చదువుతున్న వాక్యం 2 సమీర్ రాసిన గ్రంథం చదువు. నన్ను కనపరిచిన వారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పెట్టి ఉంటే పుట్టి ఉంటుందంట.
మనం మొత్తమైన పెట్టుబడి పెట్టాలి. మొత్తమైన పెట్టుబడి పెట్టు, ఒకరోజు దానికి బదులు రెట్టింపు మనకు వస్తుంది అన్నమాట. కూర్చున్న నిలబడిన సమయం చెప్పినప్పుడు దేవునికి ఎప్పుడు స్తోత్రం చెప్పుకున్నాండి. నీకు చిన్న ఆపదిస్తే పర్లోక సైన్యం ఫస్ట్ పెట్టదని వెళ్ళండి, ఫస్ట్ ఆ వ్యక్తి వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఏమి అంత తొందరగా అయ్యో వాడు ఏం కనపరుస్తానండి చాలా కష్టపడు బాబా. కానీ కొన్ని సందర్భంలో హెల్ప్ రాదు. మన అయ్యో రాని అసలు ఆ సేవకు ఫోన్ చేసి వాళ్ళకు ఫోన్ చేసి అయ్యో మా ఒకరు ప్రార్థన చేయండి. మేము చేసినప్పుడు జరుగుతుంది. ఎందుకంటే నువ్వు చేస్తే కదా దేవుడికి కొంతమంది ప్రార్థన చేయమంటారు. ప్రైజ్లా బ్రదర్, నాకు బాగలేదు, చర్చికి రాలేదు, ప్రార్థన చేయను. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, బిడ్డను ఆశ్రయించుంటే ఆమె కూడా ప్రార్థన చేస్తా ఉంది. ఆమె కూడా కొనబెట్టా నువ్వు ప్రార్థన చేసింది నా ప్రార్థన నీకు ఎందుకు కొనబెట్టే. కొందరు ప్రార్థన చేయమని చెవి పెడతారు, మొబైల్ కూడా పెట్టుకుంటారు. మొబైల్ ప్రార్థన, మొబైల్ అంటే ఒక పాస్టర్ అంటాడు, పాస్టర్ ఏమంటాడు, ఒక అమ్మ వచ్చి అయ్యా మా మనవుడికి ప్రార్థన చేయను, మా సెల్ ఫోన్ ద్వారా ప్రార్థన చేయను. సెల్ ఫోన్ ప్రార్థన చేయను, వాడు ఎవడుంటాడో ఎక్కడ ఉంటాడో ఏంటో ఏమనుకుంటాడో లేదే చేసాడు. వాడు ఎవడుంటే సినిమా తిరుగుతున్నాడు, రే ఫోన్ పెట్టరా నేను బాబు సెలవు చూస్తున్నాను పడబెట్టా. ఇందుకోసం నేను ఫోన్లో ప్రార్థన చేయనని చెప్పి శిక్షించాడు. ఒకరు ఫోన్లు చేస్తే ఫోన్లో ప్రార్థన చేసినట్టే నేను ఫోన్లో ప్రార్థన చేసిన ప్రభావం స్వస్థ ఆమె ప్రార్థన చేస్తాను గదాంగా తెచ్చాను. నేను కాక మొన్న జరిగింది, ఫోన్ పెట్టేసాను, ఫోన్ కట్టేసాను, మళ్ళీ ఫోన్ చేశాను. అమ్మే నేను ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే నా ప్రార్థన ఇంక నువ్వే చేసుకో ప్రార్థన. కనుక దేవుణ్ణి మనం కనపరిచేవారుగా ఉంటే అనుక్షణము చిన్న ఇబ్బంది అంటే కూడా దేవుడు పరలోకుడే మెకాని వెళ్ళరాను అనుకో యుద్ధం చేయరా, వెళ్ళి ఒక అర్థమని యెహోవా దూత కట్టం తీసుకో. ఎప్పుడు జరుగుతుందంటే మనం దేవుడిని కనపరచాలి. ఇదిగో దిగోరంటే అదిగో పొలగారు పెట్టింటే మనం చిక్కుద్దన్నమాట. దేవుడు కనపరచు అని కనపరుస్తారు. కొన్ని సందర్భంలో ఎట్లా కనపరచాలి తిరిగి కనపరిచేస్తా ఉంటాం. బీదలు కనికరించేవాడు యెహోవాను కనపరచువాడవును. సామెతల గ్రంథం 14:31 బీదలు కనికరించేవాడు ఆయన కనపరచువాడు. చదువుకుందాం. బీదలు కనపరచువాడు, బీదలు కనికరించేవాడు ఆయనను కనపరచువాడు. పేదోళ్ళు ఎప్పుడు మనం హృదయంలో పెట్టుకొని వాళ్ళ మీద కనికరపడాలి. దాని 5 రూపాయలు ఇచ్చాడు, అదే ఖర్చు పెట్టుకురా పోరాడు. వాడు బయటికి వెళ్ళి ఒకటి కొందంలోపు త్వరగా వచ్చేసాడు. 5 రూపాయలు ఇచ్చి నేను తిరగలేదు కొనుక్కోలేదంటే నా పిల్లోడికి ఇచ్చానని. ఎందుకు ఇచ్చావురా? వాడు తిరిగి ఇస్తాడు, ఆ స్తోమత ఉందా వాడికి? మళ్ళీ ఇవ్వగలదా వాడు? లేదు నాన్న, వాడికి ఇస్తే దేవుడు రెట్టింపు ఇస్తాడంట. ఎట్లా ఇస్తాడు? సండే స్కూల్ చెప్పారు, పేదవాళ్ళకి ఇస్తే ఎక్కువ కనపరచుకోవడం, వాడు ఉపకారం ప్రతి ఉపకారం చేస్తాడన్నాడు. అట్లా నా దగ్గర 10 రూపాయలు ఇచ్చాడు. చూడనా 5 రూపాయలు ఇచ్చాను, నీ ద్వారా నాకు 10 రూపాయలు ఇచ్చాడు, రెట్టింపు వచ్చింది. వాడు వాక్యంతో చెప్పి మాట్లాడినాడు, వాళ్ళ నాన్న కనపరిచి 10 రూపాయలు ఇచ్చాడు. కానీ పేదవాళ్ళు మనం కనికరించాలి. మనం ఎప్పుడు కనికరిస్తామో? నేను వచ్చి కొత్త 2వ తరగతి వచ్చిన 3వ తరగతి వచ్చినప్పుడు బ్రదర్ పేదవాళ్ళు కానుకుంటాడు, పేదవాళ్ళు మీరు ఎప్పుడుకైనా ఇచ్చాడు. నేను 3 పేర్లు ఒక సిస్టర్ ఇస్తానే ఉందా డబ్బు పేదవాళ్ళకి. అందువల్ల ఇంకే తక్కువ లేదు. దేవుడు స్తోత్రం. పేదవాళ్ళని మనం కనికరిస్తే దేవుడు కనపరిచినట్టు అవుతుందన్నమాట. హృదయం ఇప్పుడు కనికరం ఉండాలి. దేవుడు స్తోత్రం. పేదవాళ్ళప్పుడు ఎలాంటి వాళ్ళని కనిపెట్టారు, కొంత నటించేవాళ్ళు. నేను యూట్యూబ్లో చూశాను. ఫస్ట్ క్లాస్ 2 వీలర్లో మంచి డ్రెస్ చేసుకున్నాడు, 2 వీలర్ వచ్చాడు, వాట్సాప్కి వెళ్ళాడు. సెకండ్స్లో పాత బట్టలు మురికి బట్టలు వేసుకొని చాలా వికలాంగులుగా నవ్వి టాపిక్ దగ్గర వచ్చి సార్ అని సుమారు 3,000 అనుకున్నాడు. అలా లోపలికి వచ్చాడు, వాట్సాప్కి వచ్చాడు, ఈ పాత ఇప్పాడు, ఫస్ట్ క్లాస్ 2 వీలర్ పోతాం. ఎంత భయం! ఒక పెద్ద బిల్డింగ్, పెద్ద జనసంచారం స్థలంలో అడుగుకుంటాను, అయ్యా 10 రూపాయలు అయ్యా అని.
రే అని వదిలేసాడు. నేను చేతిలో ఏంటంటే బంగారు చేయండి సార్, ఎట్లా సంపాదించారు, రోజు కూర్చొని 3 వేలు వస్తుంది సార్ అన్నాడు. వాడు కూడా కూర్చున్నాడు, వాడు కూడా కూర్చున్నాడు, వేసేవాడు కూడా కూర్చున్నాడు. అంటే నటించేవాళ్ళు అన్నారు పేదవాళ్ళుగా. జాన్ బాబు ఒక అబ్బాయి తెలంగాణకి వెళ్తున్నాడు. వాడు అడుగుతున్నాడు, వాడు గోల్డ్ వాచ్ పెట్టాడు, మామూలు గోల్డ్ వాచ్, రోడ్డు గోల్డ్. మరి ఈ రోడ్డు గోల్డ్ కట్టుకుంటే ఎవరు ఇస్తారు, అది జోలు పెట్టుకుని లేనట్టు నటించాలంటే సరే ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాడు. కొంతమంది భిక్షకాలు పేదలను నటించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అధిక శాతం ఇప్పుడు పేదోళ్ళు చూడండి, వాళ్ళ డబ్బు వాళ్ళ గుడిసులో వెళ్ళినా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా దాపెట్టుకుని 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు దాపెట్టుకున్నారు. చనిపోయినప్పుడు వాళ్ళ ఇళ్ళలో జప్తు చేస్తే ఆ గుడిసులో అంత డబ్బు ఉంటుంది. పేదవాళ్ళకు నటించుకున్న వాళ్ళు చాలా ప్రపంచంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారని ఈ దినాల్లో సర్వేలో ఉన్నాయి. కానీ నిజంగా పేదవాళ్ళు ఎవరైనా మనం గుర్తారు. అందులో పౌలు అపోస్తలుడు అంటాడు, ఫెయిత్‌కి సంబంధించిన సేవకులు ఉన్న పేదవాళ్ళు అలా చేయండి వీళ్ళు. గలతీ రాసిన పత్రిక 6:10 చదువుకుందాం. గలతీ 6:10 చదువుకుందాం. కాబట్టి సమయం జరిగిన కొలది అందరిలో విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు. ఫెయిత్‌కి చేరిన వాళ్ళు విశేషంగా, స్పెషల్గా చెప్తున్నాడు దేవుడు. విశేషముగా ఫెయిత్ విశ్వాస గృహం. మరి చూడటానికి ధనికులుగున్న దరిద్రులుగున్న విశ్వాసం ఐశ్వర్యవంతులు అంటున్నాడు పౌలు అపోస్తలుడు. యాకోబు అపోస్తలుడు. యాకోబు 2:10 చదువుకుంటున్నాం. యాకోబు 2:5 చదువుకుంటున్నాం. అలాగించుడి చాలా మంది దేవుడి సేవకులు వారే నిజమైన పేదలు. అన్నీ ఉన్నాయి. పౌలు అపోస్తలుడు ఏమి లేనట్టు అన్నీ కలిగిన వారమే. 2 కొరింథీ 6:10 ఇంటికి వచ్చిన సమయం అనుకోవట్లేదు. 2 కొరింథీ 6:10 దరిద్రులమై ఉన్నట్టు అన్ని కలిగిన వారమే. అందువల్ల ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, ఇదిగో ఈ 4 సహోదరులలో ఒకటి చేశారు కదా నాకు చేసినట్లే. మత్తయి 25:40 చదువుకుంటున్నా. మత్తయి 25:40 చదువుకున్న వాక్య భాగము, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుని దేవుని సేవకులు, అల్పులైన వాళ్ళే, పేదల వాళ్ళే, దీన దరిద్రుల వాళ్ళే, వాళ్ళు చేయండి అంటున్నాడు. నువ్వు తిండి లేకని కాదు, మీరు దేవుడికి ఇలా చేస్తే, ఇలా సేవకులు చేస్తే దేవుడు చేసినట్లు అవన్నీ జ్ఞాపక పుస్తకంలో రాయబడతాయి. బైబిల్ మూడు గ్రంథాలు పరలోకంలో ఇవ్వబడుతున్నాయి. జీవ గ్రంథం, వేరొక గ్రంథము, జ్ఞాపక గ్రంథం, గొర్రెపిల్ల గ్రంథం. 3 గ్రంథాలు, జీవ గ్రంథము, గొర్రెపిల్ల గ్రంథము, జ్ఞాపక పుస్తకము. మనం చేసిన ప్రతిదీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందువల్లే ఈరోజు అక్కోళ్ళకి కిలో చికెన్ తీసుకొచ్చివ్వండి, నేను రాసుకుంటాడు. కిలో పచ్చిమిరపకాయ, కిలో మటన్ రాసుకుంటాడు, కిలో బీరకాయ, కిలో నూనె, కిలో నెయ్యి, ఏదైతే ఒక్కొక్క వస్తువు తీసుకొచ్చి సేవకులు ఇంటి ఫైతో ఇస్తారో అది రాసుకుంటా ఉంటాడు ఆయన. పెరుగు బాగా వెంటాడు కలవుతున్నాడు, ఎన్ని ఇవ్వాలని లేదని బాగా ఎక్కుతున్నాడు. ఎందుకు నాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. ఇవన్నీ జ్ఞాపక పుస్తకంలో రాయబడతాయి. పేరు విశేషంగా విశ్వాస గృహానికి చెందిన, ఇంగ్లీష్ ఎక్కడ చెప్పిన మాట గలతీ 6:10 ఇంగ్లీష్ వైపు లేదా, గలతీ 6:10 ఫెయిత్ విశ్వాస గృహానికి చెందినవాడు. అందులో మన ఫెయిత్ ఎక్కడ పెట్టిన విశ్వాస గృహం తెలుగు రాసి పెట్టారు, ఇక్కడ రాసి పెట్టారు లేదు. కానీ తెలంగాణ కోస్తా ఏరియాలో మన ఫెయిత్ ఎక్కడున్న అన్ని కూడా ఫెయిత్ హోమ్ ఇంగ్లీష్లో కింద విశ్వాస గృహం రాసి పెట్టినారు. ప్రసాద్ రాసి పెట్టించారు. విశ్వాస గృహం దేవుని సేవకులు ఉన్నారు, ఏమి లేనట్టు. మీరు చూస్తే చాలా బాగానే ఉంటాం, లక్షలు ఉంటాయి అనుకుంటారు. ఈ రోజు వరకు బతికితే దేవుని స్తోత్రం ఉంటారు. రేపు దేవుడు ఇస్తా ఉంటారు. ఆ సేవ తగ్గ ఉంటుంది. ఏమి లేనట్టు వారు అన్ని కలిగిన విశ్వాసం ఉంది వాళ్ళకి ఒకటే. కనుక ఇలాగూ పేద వాళ్ళని కనికరించేవాడు యెహోవా, అప్పించేవాడు కనపరచువాడు. పేదలు కనికరించు యెహోవాను కనపరుస్తారు. అల్పులైన వారు ప్రేమించి సాయం చేయాలి కనపరుస్తారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డారా వృద్ధులను కనపరచు. కలవలసిన వారిని ఎదుటి లేచి ఒకరు కనపరచు. అది యెహోవా భయం. వృద్ధులను కనపరచు.
ఓ వృద్ధులని యేసుప్రభు యొక్క శరీరంలో వృద్ధాప్య గలవాడు. ఆయన తలవెంట్రులు గొర్రుబొచ్చువలే ఉన్నది, హిమములే ఉన్నది, తెల్లగున్నది. వృద్ధులు సౌందర్యం అది. ఆ వృద్ధులని తండ్రిని కనపరచాలి. తండ్రి ఏ రీతిలో కనపరచాలి? భాగమించి కనపరచాలి, స్తుతులతో కనపరచాలి. మన యొక్క ఏవేవి లాభమో శ్రేష్టమైనవన్నీ యేసుప్రభు పాదాల దగ్గర కిరీటాలు పడవేసిన 24 పెద్దలు ఘనతగా పాత్రలు మీరే. ఏది తిన్నా దేవుడి ఘనత కోసం చేయండి. నిశ్చయంగా దేవుని కనపరిచే వారిని ఆయన కనపరుస్తారు. అందరూ వాంఛించండి. ఇది దేవుని కనపరిచే వారిని ఆయన కనపరుస్తారు. వృద్ధులు కనపరచు. ఓ యేసుప్రభు యొక్క శిరస్సు ఓ వృద్ధాప్యుడుగా తెల్ల ధవలమైన ఎంటుకలు వాడు. ఇంకను కుర్లు ఎంటుకలు, రింగిల్ ఎంటుకలు అనే రింగిల్ ఎంటుకలు, కుర్లు ఎంటుకలు గురించి కాకపక్షులను శేషభాగం 2వ కూడా మనం వచ్చే వారు ధ్యానిస్తున్నప్పుడు మనం సాధ్యం కాక. స్తోత్రించడము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తలవెంట్రుకలు కాకపక్షం లేకుండా వారు కలిగి అది నొక్కులుగా ఉంటున్నాయి కనుక స్తోత్రించడము. తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెంట్రుకలు నలుపు అనగా యవనుడు దుష్టుని జయిస్తున్న దేవుని వాక్యం వాళ్ళు ఉన్నది. యవనులు బలవంతులు. దేవుని బలంతో మనం సమస్త కార్యం చేయగలం. నన్ను బలపరచు దేవుని చేయగలను. అంతరంగ పురుషుడు దేవుని యొక్క బలము. ఓ దేవుని యొక్క బలము సమస్త కార్యం చేస్తున్న కనుక స్తోత్రించడము. శత్రు బలవంతుని మీద అధికారం ఇచ్చినాడు కనుక స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం. తల్లి స్తోత్రం. వాడు సాతానుడు బలవంతుడే. ఒకరు పట్టణం పట్టుకోవాలంటే బలవంతులను బంధిస్తే తప్పక ఆ పట్టణం పట్టుకోలేదు. సాతానుడు బలవంతుడే, కానీ దేవుడు బలవంతులంతా కాదు. కానీ ఆ బలవంతులు వాడిని ఓవర్ ట్రాక్ చేయాలి కనుక స్తోత్రించదము. ఆయన తలనెత్తులు, ఆయన మహావృద్ధుడు. ఆ వృద్ధుడు అనగా తలనెరుపు వృద్ధులు కలంకారం.
నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వృద్ధుడు తలనెరిసిన వాడి ఎదుట లేచి ముఖమును కనపరచు మరియు భయపడే భయం ఆ మహానిత్యుడు తండ్రి ఓ వృద్ధుడైన యేసుక్రీస్తును కనపరచాలి. నన్ను కనపరచాలని కనపరుస్తారు. ఆస్తులు భాగమించి కనపరచాలి. 20 పెద్దలు యేసు ప్రభు యొక్క పాదం దగ్గర కిరీటాలు పడవేసి ఓ ఘనతకు స్థుతికి పొంద నరుగుడని సాగిలపడి నమస్కరించింది. ఆ బలుల చేత కనపరచు, నీ తండ్రినైతే నన్ను కనపరచు. విశ్వాస గృహం చెందిన వారికి కనపరచాలి. పేదలు కనికరించమని ఎక్కువ కనపరచబడలను. ఓ పేదలు భూలోకంలో దేవుని సేవకులే. వారు భూలోకంలో దేవుని నిమిత్తం సేవ చేయించినందువలన వారి పేదలే కనుక స్తోత్రించడము. సమస్త స్థితి ఘనత మహిమ ప్రభావం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించడమా. ప్రేమల తండ్రి పరిశుద్ధుడైన పాదములకు వెళ్ళి నీ స్తోత్రాలు ప్రభా. ఈ వారి మధ్యలో నేను మరొకసారి మమ్మల్ని సుఖానికి నడిపించి ఈ విధంగా కూడా నిన్ను స్తుతించి నేను ఆరాధించి నేను కనపరిచి ధన్యతను మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం. ఒక బైబిల్ స్టడీ అంతే ఆది అంతమును ప్రభా మీరే భారం చదివించినందుకు స్తోత్రం. నీ మేమతో నీ ప్రసన్నతో నీ పిల్లలకు స్తోత్రం. పాటల ద్వారా నామంతలుగా తీర్చేస్తున్న ఆరోగ్య స్తోత్రం. నీ ప్రేమించిన హృదయాన్ని పిల్లలకు స్తోత్రం. తండ్రి రాత్రి వెలుగు మీ దాసుని మీరు బలపరిచి కలకాలం పరిగైన సత్యములని పరిశుద్ధులైన మార్గములని ప్రభా అయా స్తోత్రం. మీరు మాతో మాట్లాడుచున్న దైవ వాక్యములను బట్టి మీరు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. శుద్ధమితినైనా తన ప్రేమ గురించి ఎంతగానో వర్ణించుచున్న యొక్క సత్యములని మీ దాసు ద్వారా ప్రభా స్తోత్రం. మీరు బయలుపరిచిన విధానం బట్టి స్తోత్రం. మీరు కాదు బట్టి సత్య ప్రకారంగా జీవించుటనైనా మీలో ఉన్న ప్రభా మంచి గుణగముల స్వభావములని ఏ విధంగా శుద్ధ మీద వర్ణించినదో ఆ విధంగా మా యొక్క జీవితంలో కట్టలేకున్నట్లుగాను ప్రభా మీరు మాకు సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. అతని శిరస పరంజి వంటిది, అతని తల్లి వెంట్రుకలు కాకపక్షం వలె ప్రభా సువర్ణం వలె కనబడుచున్నది, నొప్పులుగా కనబడుచున్నది వాకు సెలవిస్తున్నాను. ఆ విధంగా ప్రభా స్తోత్రం. అయా యొక్క సత్యమైన ప్రభా ఈ రాత్రి వేళ మీరు బయలుపరిచిన వాకులను బట్టి మీ స్తోత్రం తండ్రి స్తోత్రం. నలుగునిగా యవ్వనములు ప్రభా యవనస్తులారా మీరు దృష్టిని జీవించినారు. యవనస్తుల బలము అలంకారముగా కనబడుచున్నది. అవును ప్రభా మీ యొక్క బలముతో దుష్టుని అగ్నిగా బాణములతో ప్రభా మేము ఎల్లప్పుడూ చేయించుటకు ప్రభా మీరు మా కృపలను గురించి నడిపించి మరి వేడుకొచ్చున్నాము తండ్రి. దేవుని వాక్యము ప్రభా అయా స్తోత్ర ఎవరు బలములు నిలిచినది కనుక ప్రభా మీరు దుష్టుని జయించినారని సెలవించిన రీతిగా నీ యొక్క వాక్యంతో నీ బలముతో ప్రభా దుష్టుని యొక్క అగ్ని బాణములని ప్రభా మేము చేయించుటకు మీరు సహాయం చేయండి. అది మాత్రమే కాదు ప్రభా శత్రువు అంతటి మీద కూడా మీరు మాకు అధికారం ఇచ్చినారు ప్రభా స్తోత్రంనైనా స్తోత్రం. అవును ప్రభా దుష్టుని జయించారంటే ఒక నమ్మకం విశ్వాసం కలగాలి. ఆ నమ్మి ఆ యొక్క దుష్టుని మేము జయించుటకు మీరు సహాయం చేయండి. అంతరంగ పురుషుని శక్తి గల వాగ్రనట్లు ప్రభా ఆత్మ ద్వారా బలపరచబడినట్లుగా మీ మాకు సెలవించిన రీతిగా బాహ్య పురుషుడు దృష్టించినప్పుడు ఈ ఆంతరిక పురుషుని ద్వారా సమస్త శక్తులని ప్రభా దుశక్తులని ప్రభా అయా సాధన శక్తులని ప్రభా మేము జయించుటకు మీరు కృప దయచేయమని వేడుకొచ్చున్నాం నైనా స్తోత్రం. ఈ విధంగా ప్రభా నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలుగుతున్నా ప్రభా. అవును ప్రభా నీ బలం ద్వారా సమస్తమును మేము చేయుటకు నీ ఆత్మ ద్వారా మేము సమస్తమును చేయుటకు మీరు మాకు సహాయం చేసి నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని మేము వేడుకొచ్చున్నాం తండ్రి స్తోత్రం. అది మాత్రమే కాదు నైనా స్తోత్రం. అది మహావృద్ధుడు అతని హిమమ్మ ప్రభా హిమమ్మలే అతని వస్త్రము తెల్లగాని కనబడుచున్న అవును ప్రభా వృద్ధుడైన మీ యేసయ్యా మిమ్మల్ని ఎల్లప్పుడూ మేము గణపరచువారిగా ప్రభా స్తోత్రం మీకు భయపడేవారుగా నైనా మీరు మా కృపను అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం. అవును ప్రభా తనని ఇంటి ప్రభా వృద్ధులకు సౌందర్యం అంటున్నానైనా ఈ విధంగా లేచి ప్రభా అయ్యా మిమ్మల్ని గణపరచుకుంటున్నానైనా వృద్ధుడైన యేసయ్యా మిమ్మల్ని ఎల్లప్పుడూ మేము ప్రభా ప్రతి విషయంలో మీరు గణపరచుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. నన్ను గణపరచుకుని నేను గణపరచుకుని సెలవిస్తున్నానైనా ఇటు సందర్భంలో ప్రభా మిమ్మల్ని గణపరచువారుగా మీరు మాకు కృప దయచేయండినైనా స్తోత్రం. మీద కనికరించి వారిని వారి ద్వారా ప్రభా మీరు ప్రభా గణపరచబడతారని సెలవిస్తున్నాం ప్రభా. నీ రాబడి అంతటిలో మీరు ప్రతిఫలంగా ఇచ్చినప్పుడు మీరు గణపరచువారై ఉన్నారు. స్తుతులు స్తోత్రముల ద్వారా ప్రభా మీరు చెల్లించినప్పుడు మీరు మమ్మల్ని గణపరచువారై ఉన్నారు. ఈ విధంగానైనా ప్రభా స్తోత్రములైనా ఎల్లప్పుడూ మిమ్మల్ని గణపరిచి మీ నుండి వచ్చిన ఆశీర్వాదాలన్నీ ప్రభా మేము మార్చబడుకో మా వీళ్ళందరికీ మీరు సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. ఇటువంటి సత్య ప్రకారంగా జీవించి మీ దివ్య శుభాలలోనైనా మా జీవితాన్ని కట్టలేకున్నట్లుగా మీరే సహాయం చేయండి. మీ దాసును మీరు బలపరిచినందుకు స్తోత్రం. తీసుకుంటున్న మిమ్మల్ని స్తోత్రం తండ్రి. సకల పరిశుద్ధులపై విష్ణుని కూడా మీరు ఆశీర్వదించండి. మీ మిమ్మల్ని రాబడుల ముందుని కూడా సిద్ధపరచమని మీ దాసుని మాతో కూడా యేసు నామములో
తరచుగా ప్రార్థన చేసుకుంటూ ప్రతి మీ శత్రు నిర్మూలన చూసాను.